శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు ధనుస్సు నుండి మకరంలోకి ప్రవేశించేటటువంటి ఈ సంధి సమయాన్ని మకర సంక్రమణము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. రవి ఒక రాశి నుంచి మరో రాశిలోకి పోయేటటువంటి సమయాన్ని సంక్రాంతి సంక్రమణము అంటాం. అలా సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ ఈ 12 సంక్రాంతులలో వీటికి ప్రత్యేకించి పేర్లు ఉన్నాయి. షడశీతి అని, విష్ణుపదమని. వీటిల్లో అయన సంక్రమణం, వీటిలో అయన సంక్రమణం చాలా శ్రేష్టమైనటువంటిది. అయన సంక్రమణం అంటే దక్షిణాయన సంక్రాంతి, ఉత్తరాయణ సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించినటువంటిది. ఈ రెంట్లో కూడా ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించినటువంటి ఈ సంక్రాంతి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ సంక్రమణము చాలా శక్తి కలిగినటువంటిది. అందువల్లనే సంక్రాంతి అనేటటువంటి దాని పేరు దీనికే స్థిరపడ్డది. ఇటువంటి సంక్రాంతి రోజున, సంక్రమణం జరిగినటువంటి రోజున స్నానము, దానము, పితృకార్యము ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి పెద్దలు చెబుతారు. ఈ సంక్రమణము అనేటటువంటిది మకరంలో సూర్యుడు ప్రవేశించటము గత రాత్రే జరిగినది. రాత్రిపూట స్నానాధికము విధి కాదు కాబట్టి ఆ స్నానాధికము ఈ రోజున చేసి సంక్రాంతిని ఈ రోజున నిర్వహించుకోవాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. స్నానం చేసి దానాలు నిర్వహించుకోవటం, అందులో కూడా ముఖ్యంగా కూష్మాండ దానం, సంక్రాంతి రోజున కూష్మాండ దానం చేయటం చాలా విశేషం. ఈ సంక్రాంతి రోజులలో రంగవల్లులు తీర్చి గొబ్బెమ్మలు పెట్టడము, ఆ గొబ్బి దేవతని పూజించటం, ముఖ్యంగా కృష్ణుని, గోవర్ధన పర్వతాన్ని, గోవుని, ఆ వత్సని గోవుతో పాటు వీటిని పెట్టి పూజ చేసి ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆడపిల్లలు ఆ గొబ్బెమ్మల్ని గొబ్బిదేవత యొక్క సేవ చేయటం ద్వారా సత్ఫలితాలు పొందుతారు అని చెప్పి అది ఒక సంప్రదాయం. అట్లాగే ఈ సంక్రమణం రోజున సంవత్సరం క్రితం వెళ్ళిపోయినటువంటి బలిచక్రవర్తి ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి రోజున తిరిగి వస్తాడని, అట్లా బలిచక్రవర్తికి స్వాగతం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా ఈ సంక్రాంతి వేడుకలలో ఉన్నది. ఇది మకర సంక్రాంతి. మకరము లగ్నం. ఈ మకర లగ్నంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. మకరానికి అధిదేవత శని. కాబట్టి ఈ మకర సంక్రమణాన్ని పురస్కరించుకుని శనికి సంబంధించినటువంటి చర్యలు కొన్ని చెప్పారు పెద్దలు. ముఖ్యంగా నువ్వులు దానం చేయటం, అట్లాగే నువ్వులు బెల్లము కలిపి తినేటటువంటి సంప్రదాయం ఉన్నది సంక్రాంతికి. అలా కాకపోయినా అరిసెలు తప్పకుండా చేస్తారు. సంక్రాంతి రోజున అరిసెలు చేసుకోవటము, ఆ అరిసెల్లో నువ్వులు వేసుకోవటం, ఇవన్నీ కూడా సంప్రదాయములే కాదు, ఆరోగ్య సూత్రాలు కూడా. ఈ చలికాలంలో బెల్లము వేడినిచ్చేదే, నువ్వులు వేడినిచ్చేటటువంటివే. అటువంటి వాటిని తినటం ద్వారా ఈ కాలానికి సరిపడినటువంటి శారీరక స్థితిని మనం పొందగలుగుతాం కూడా దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య సూత్రం. అట్లా సంక్రాంతి నియమాలలో సంక్రమయ్యని పెట్టుకోవటము, బొమ్మల కొలువు పెట్టుకోవటము, చక్కగా వాటిని పూజించుకోవటము, ముఖ్యంగా రాముని పూజించి ఉపవసించటం వల్ల విశేషమైనటువంటి దైవానుగ్రహం చేకూరుతుంది అని చెప్పి చతుర్వర్గ చింతామణి చెబుతూ ఉన్నది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ పెద్ద పండుగగా చెప్పుకుంటాం. ఎందువల్ల అంటే మిగతా పండుగల కంటే కూడా సంక్రాంతి సమయానికి పంటలు చేతికి వచ్చి లోకమంతా కూడా రైతు సుభిక్షంగా ఉన్నాడు అంటే లోకమంతా సుభిక్షంగా ఉన్నట్లే. అట్లా రైతుకి పంట చేతిలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆ రైతు ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా చక్కగా ధాన్యాలు అంది అందరూ కూడా ఆనందంగా ఉండే కాలం కాబట్టి కూతుళ్ళని, అల్లుళ్ళని అందరినీ పిలుచుకుని వేడుకగా జరుపుకునేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజు కొన్ని చర్యలు చెప్పారు. సంస్కృతి పరిరక్షణ, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉండటం, వాళ్ళకి మనం ఏదైనా దానములు చేసుకుంటూ ఉండటం, అలాగే సూర్య దర్శనం చెయ్యాలి ఈ సంక్రమణ సూర్యుని. అందువల్ల ఈ కాలంలో గాలిపటాలు ఎగరేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. అలా గాలిపటాలు ఎగరేయటం కోసం మనం తలకాయ ఎత్తుతాము, సూర్య దర్శనం, ఆ కాంతిని మనం స్వీకరిస్తాం నేత్రాలతో. అటువంటిది కూడా ఈ సంక్రాంతి నియమాలలో అనేక రకాల మన ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఉన్నాయి కాబట్టి సత్సంతానాన్ని పొందటానికి కూడా ఇది హేతువు అన్నారు. ద్రోణుని భార్య కృపి
ఒకప్పుడు ద్రోణుడు ఇంట్లో లేనటువంటి సమయంలో దూర్వాసుడు వచ్చాడు. కురుపి ఆ దూర్వాసునికి నమస్కరించి ఆ మహానుభావుణ్ణి కోరింది, అయ్యా నేను సత్సంతానాన్ని పొందటానికి నాకు ఏదన్నా ఒక వ్రతం తెలియజేయండి అని. ఆయన ఈ సంక్రాంతి వ్రతాన్ని చేయమని చెప్పటం వల్ల, అలాగే యశోద చేసి కృష్ణుణ్ణి పొందింది అని చెప్పటం వల్ల ఈమె కూడా చేసి అశ్వత్థామని సంతానంగా పొందింది అని చెబుతారు. అలా సంక్రాంతి నియమాలు అనేక రకాల ప్రయోజనదాయకాలు కాబట్టి అలా ఆచరించి సత్ఫలితాలు పొందాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.